మీటింగ్లో చెప్పే మాట చాలా సంతోషం అని, జెన్యున్గా సంతోషమైన విషయం. నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా, సినిమా ప్రోగ్రామ్ అవ్వచ్చు లేకపోతే ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళినా 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండను. నేను నన్ను ముందు పిలిచి పంపించేస్తే బెటర్ అనుకుంటాను నేను. కానీ ఇంటర్నల్గా నాకు మోస్ట్ హ్యాపీనెస్ ఇచ్చేది ఇవాళ కాదు, గత 30 ఏళ్ళ నుంచి కూడా, వెన్ ఐ యూనియన్లు అవ్వచ్చు లేకపోతే వర్కర్స్ అవ్వచ్చు, మన సినిమా తాలూకా మెంబర్స్ అవ్వచ్చు, ఇట్లాంటి ఫంక్షన్కి వచ్చినప్పుడే నేను ఎక్కువగా ఉంటాకి ఇష్టపడతాను. ఇది నిజం. ఓకేనండి. హ్యావింగ్ సెడ్ దట్, అలెక్స్ నాకు నా గురించి చాలా గొప్ప ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అంత లేదమ్మా. సరే, యూనియన్ ఫస్ట్గా ఈ యూనియన్ గురించి మాట్లాడాలంటే, ముక్కురాజు ఆయన నాకు తెలిసి ఒక 4 సాంగ్స్ చేశాడు నాకు. ఐమ్ టాకింగ్ అబౌట్ 88, 89 ఆ టైంలో. ఇండస్ట్రీ షిఫ్ట్ అవుట్ కారణం కొంతమంది పెద్దలు ఉన్నారు. దాంట్లో మా ఫాదర్ ఒక ఆయన, దుప్పాటి మనుషులు ఒక ఆయన, డివిఎస్ గారు ఒక ఆయన, ఇంకేం పేర్లు హిస్టారియన్ మాకు ప్రశ్న చెప్పాలి, కొన్ని పేర్లు మర్చిపోతుంటాను నేను. బేసిక్గా మెడ్రాస్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవడానికి కారణం వాళ్ళు. అవన్నీ నువ్వు చెప్తావు కదా తర్వాత, నాకు అన్నీ గుర్తుండవు కదా. బట్ ఎనీవేస్, వీళ్ళు ఎందుకు ఆ రోజు ఉద్దేశం ఏంటంటే మెడ్రాస్ ఇక్కడ షిఫ్ట్ అవ్వాలి. ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు ఆ రోజున మీ 24 క్రాఫ్ట్లో ఏ యూనియన్ ఆ రోజు లేదు అక్కడ. ఇట్స్ నాట్ దేర్. చాలా యూనియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్స్ ఉంది. ఫస్ట్ రావడానికి కారణం ఏంటంటే అక్కడ షిఫ్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు స్టార్ట్ అయ్యారు. మిగతా యూనియన్స్ అన్ని అంచులంచులుగా స్టార్ట్ అయ్యాయి. దాంట్లో చాలా కష్టపడి స్టార్ట్ అయిన యూనియన్లు, ఒకటి ది గ్రేట్ అలెక్స్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వేసిన ఫైటర్స్ యూనియన్ ఒకటి, డాన్సర్స్ యూనియన్ ఒకటి. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 30 ఏళ్ళు దాటిపోయింది, ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఎక్కడో మనకేంటంటే ఆ రికగ్నేషన్ ఏదైనా కొరత ఉండేది. అప్పట్లో మేము సరోజ్తోనో లేకపోతే ఫరాతోనో లేకపోతే కళాతోనో బృందాతోనో వీళ్ళందరూ ఇక్కడ పనిచేసిన వాళ్ళే, సినిమాలకు, మా సినిమాలకు కానీ అందరి సినిమాలకు కానీ. ఇక్కడ చాలామంది, సో ఆయన పేరు నాకు విజయ్ గారు, ఆయన సోమరాజ్ గారు కానీ గణేష్ గారు కానీ, వాళ్ళతో నాకు పెద్ద పరిచయం లేదు కానీ నాకు రాష్ట్ర పరిచయం ఉండేది బాగా. సో ఇవన్నీ చూసాం. అలా అన్నట్టు ఏంటంటే, వాళ్ళు ఒక స్టూడియోలో మట్టి వేసుకుని వాళ్ళు ప్రాక్టీస్ చేసేవారు. వీళ్ళేమో ముగ్గురేమో చాలామంది చేసేవాడు. ఇవన్నీ వీ హ్యావ్ సీన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 30 years. ఇవాళ రోజున జానీ లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఆర్ఆర్ఆర్కి ప్రేమ్ రక్షిత్ కానీ, ఐ డోంట్ నో వెదర్ ఈస్ మెంబర్ హియర్ ఆర్ నాట్. మెంబర్ ఎక్కడో నాకు సంబంధం లేదు. బట్ స్టిల్ ఒక తెలుగు సినిమాకి ఆస్కర్ లెవెల్ గౌరవం ఆయనది ఇచ్చాడు. నెక్స్ట్ నేషనల్గా జానీది ఇచ్చాడు. అంతమంది ఎవరికి వచ్చినా నాకు తెలియదు. ఆయన అన్నాడు, చాలామంది మా వాళ్ళు ఈ 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ ద్వారా మాకు ఏమంటారు దాన్ని, ఇంక్రిమెంట్ల కోసం వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ ఫాదర్ ఆఫ్ ది ఇండస్ట్రీ అంటారు. అంతే కదా మనం అనేది. నువ్వు అంటే ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కానీ ఆ ఫ్యాక్ట్ ఒకప్పుడు, టుడే సిన్సియర్గా అది ఎంతమంది ఫీల్ అవుతున్నారు? 0 నా లెక్కలో. బట్ స్టిల్ ఏంటంటే, ఈజ్ డెఫినెట్లీ ద ఫాదర్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఒక ప్రొడ్యూసర్ని కాపాడుకోవడం అలెక్స్ చెప్పినట్టు చాలా ముఖ్యం. ఈ మధ్య తగ్గింది. నేను మీటింగ్ మీకు చెప్తున్నాను కాదు కానీ కారణాలు ఏమైనా అవ్వచ్చు. ఓకేనా? నెంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ప్రొడ్యూసర్ని కాపాడుకోవడం. ఒక ప్రొడ్యూసర్ ఇవాళ సినిమా తీస్తే నెక్స్ట్ సినిమా తీయట్లా. మీకు 100 మంది ప్రొడ్యూసర్ సంవత్సరానికి వస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీ మెయింటైన్ అవుతుంది ఇవాళ రోజున. బట్ రెగ్యులర్గా ఉండే ప్రొడ్యూసర్ లేడు, తగ్గిపోయాడు. సో ఇది కాపాడుకోవడం అనేది మీ ఒకరిదే కాదు, 24 క్రాఫ్ట్స్ది యాజ్ బాడీస్, మా బాడీస్ కానీ మేము కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, గత కొన్నేళ్ళుగా ఆల్మోస్ట్ నేను అనుకోవటం 8 years నుంచి నేను సెక్రటరీగా ఉన్నాను. ఆల్మోస్ట్ నేను అనుకోవటం ఒక 3 terms 4 terms ఈ వేజెస్ గురించి కానీ ఏదైనా డిస్కషన్స్ రెగ్యులర్గానే ఉంటున్నాను. వేజెస్ ఇష్యూ కాదు, వేజెస్ ఈజ్ నాట్ ఏ ఇష్యూ. బట్ మన ఇంటెన్షను, మన ప్రాసెస్సే ప్రాబ్లం మనకి. నేను మొదటి వరకు మా ఫైటర్స్ యూనియన్ని మోస్ట్ రౌడీ యూనియన్ అనేవాడిని నేను. ఈ 8 ఏళ్ళు 6 ఏళ్ళ వరకు. ఈ ఇయరే కొంచెం సెట్ అయింది. అది
చెట్టౌట కైండ్ అంటే పాపం వాళ్ళు ఏదో ఇదే కాదు, దే కుడ్ అండర్స్టాండ్, వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోగలిగారు ఏంటి ఇండస్ట్రీ ఒక ఇదని. యాజ్ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ బై, మన నంబర్ ఆఫ్ ఇయర్స్ నడిచిన కొద్దీ కూడా దాంతోపాటు కార్మికులుగా కానీ ప్రొడ్యూస్ కానీ వీ హ్యావ్ టు చేంజ్. ఆ చేంజ్ కనపడతాం, మనం ఎక్కడో 30 ఏళ్ళ క్రితం స్టక్ అయిపోయాం కదా. సో ఈ అవకాశం దొరికని చెప్తున్నాయి. జనరల్గా ఏంటి ఇలా ఉంది, మా వాడు జానీ అంటాడు, సార్ మా వాళ్ళకి మీరే చెప్పాలని. మా కృష్ణ అంటాడు క్వశ్చన్, నేను చెప్పలేకపోతున్నాను సార్ ప్రెసిడెంట్ కూడా మీరు చెప్పండి అని చెప్పి అవకాశం మాకు రాదు. బట్ మీ అందరూ కోరేది ఏంటంటే 100% ఈ 24 క్రాఫ్ట్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఫ్యామిలీ, ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్యామిలీ, ఇంకా డౌటే లేదు. అవుట్ సైడర్స్ అంటున్నారు, భారతదేశంలో మనకి వాట్ యూ కాల్ దట్ టాలెంట్ ఎవరికైతే ఉంటుందో ఆ ప్రొడ్యూసర్ కానీ మన కళకు సంబంధించిన అది అవసరం. కానీ అని చెప్పి నేనేమి, మనోళ్ళు ఆ లెవెల్కి ఎదిగారనుకో, ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ ఇస్ దట్, అంతే కదా. సో మనం అట్ట ఆలోచించాలా. అలెక్స్ వస్తా ఇక్కడికి. నేను అంటది ఏంటంటే, మనకేంటంటే సినిమా ఇండస్ట్రీ ఒక కళకు సంబంధించిన ఇండస్ట్రీ. ఆ కళకు గౌరవం ఎట్టు నేర్చుకోవాలి మనం. ఒక గోల్డెన్ పీరియడ్ ఉండేది, ఆ కళకు గౌరవం ఇచ్చేవారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ కళకు గౌరవం తగ్గిపోయింది వాళ్ళ రోజున, 100% తగ్గిపోయింది. దట్స్ ద రీజన్ వీఆర్ ఇన్ అ డౌన్ ట్రెండ్. మళ్ళీ కళకు రెస్పెక్ట్ ఇస్తే, ఓ ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, మిగతా ఏ క్రాఫ్ట్ అయినా కానీ రెస్పెక్ట్ ఇస్తే ఇట్ విల్ గో బ్యాక్ టు ద గోల్డెన్ పీరియడ్. దానికి కృషి చేయండి. వాట్ హ్యాస్ టు హ్యాపన్ విల్ హ్యాపన్, వాట్ యూ హ్యావ్ టు గెట్ యూ విల్ గెట్, అండ్ హీ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. ఇప్పుడు నేను తెలుగు సినిమా తీసుకొచ్చాడు ఏమన్నా అవార్డు, తెలుగు సినిమాకి తెచ్చావు నువ్వు, తెలే కదా, తమిళ సినిమాకి తెచ్చాడు. కళకి లాంగ్వేజ్, కాస్ట్, క్రీడు అనేది ఉండదమ్మా. బట్ స్టిల్ ఎందుకు మనం ఇంత సంతోషపడుతున్నాం, మనోడు ఒకడు ఆ లాంగ్వేజ్ అవార్డు తీసుకొచ్చాడు. దట్ ఈస్ ఇంపార్టెంట్. నిత్యా మెనన్ 2010లో నేను ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి, ఇదే సినిమాకి షీ గాట్ ఎ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు. అంతేగా, ఇదే సినిమా, సేమ్ ఫిల్మ్. అమ్మాయి మలయాళీ అమ్మాయి, బట్ షీ గాట్ ద నేమ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. మనం సంతోషం ఫీల్ అవ్వాలి. సో ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు వాళ్ళు ఇవన్నీ వద్దప్ప. మన పని మనం చేస్తున్నాం, కరెక్ట్గా చేస్తున్నాం లేదా, కష్టపడి చేస్తున్నాం లేదా, 100% వెన్ యూ వర్క్ హార్డ్ ఇట్ విల్ పే. ఇప్పుడు జనరేషన్కి తగ్గింది ఏంటంటే ఆ పేషెన్స్ లేదు. దట్ పేషెన్స్ ఈజ్ నాట్ దేర్. ఓవర్ నైట్ నేను డాన్స్ మాస్టర్ అయిపోవాలా, ఓవర్ నైట్ నేను డైరెక్టర్ అయిపోవాలా, ప్రొడ్యూసర్ అయిపోవాలి, ఓవర్ నైట్ అయిపోవాలి. మనం అవ్వదు. ఎవరు ఒకళ్ళు ఇద్దరు అయి ఉండొచ్చు, కానీ ఆ ఎగ్జాంపుల్స్ కాదు, 100 మంది రోడ్డు మీద ఉన్నారు ఇంకా పేషెంట్తో. అది ఎగ్జాంపుల్ తీసుకోవాలి మనం. అది చేయట్లే, ఏ జనరేషన్ ఏ క్రాఫ్ట్లోనే చేయట్లే. ఇవాళ అయ్యావా రేపు పొద్దునకి అయిపోవాలి మనం. అవ్వదు. యూ షుడ్ హ్యావ్ ద పేషెన్స్, యూ షుడ్ హ్యావ్ ద డెడికేషన్. ఉంటే ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, రైట్? అట్లాగే మిగతా క్రాఫ్ట్స్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ కెన్ అచీవ్ దిస్, బట్ యూ షుడ్ హ్యావ్ దట్. సో ఈ అవకాశం ఇచ్చిన మొత్తం అందరికీ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఫెడరేషన్ వారికి కానీ, డాన్సర్స్ యూనియన్ వారికి కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా ఉందండి మాకు. మా జర్నీ అంతా ఒకేసారి స్టార్ట్ అయింది. జానీది, నాది, మా గణేష్ది, అందరిది. జానీకి నేషనల్ అవార్డు రావటం చాలా 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 హ్యాపీగా ఉంది. అంటే మాకు వచ్చినట్టుంది. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు చూసినా అంటే అనొచ్చో లేదో ఎక్కువ నార్త్ సైడు, మన చెన్నై సైడ్ ఎక్కువ వచ్చేది. ఇప్పుడు మా తెలుగు సైడ్ మా జానీకి వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. అలాగే మన తెలుగు ఇండస్ట్రీ చాలా పెద్దదైంది. ఇంకా ఇంకా పెద్దదయ్యి మనకి ఇంకా మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. థ్యాంక్ యూ జానీ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు మంచి పేరు తెచ్చిపెట్టావు. థ్యాంక్ యూ. నువ్వు ఇలాగే చేస్తూ ఉండు, మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలి, నువ్వు హీరోగా కూడా వెళ్ళాలి, డైరెక్షన్ కూడా చేయాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు జానీ. థ్యాంక్ యూ. యాక్చువల్గా కార్మికుడిగా జర్నీ స్టార్ట్ అయ్యి తిండి తినటానికి కూడా తిండి లేక ముడుచుకుని పడుకుని 3 సినిమాలు, మన టాకీ ఫస్ట్, హిందీ ఆలమరా కానీ, మన తెలుగు భక్త ప్రహ్లాద కానీ, అలాగే తెలుగు తమిళ కాళిదాస్ కానీ,
ఈ 3 సినిమాల్లో నటించిన మహానుభావుడు కార్మికుడుగా వచ్చి ఒక నిర్మాతగా, ఒక దర్శకుడిగా అక్కడి నుంచి ఆయన జర్నీ చూసుకుంటే ఇవాళ ఈ ఆర్గనైజేషన్ మొత్తానికి ఉన్న మహానుభావుడు శ్రీ ఎల్వి ప్రసాద్ గారి ప్రాంగణంలో మన జానీ మాస్టర్ సన్మానం జరగటం అనేది డెఫినెట్గా పైన ఎల్వి ప్రసాద్ గారి ఆశీస్సులు ఎన్నుకుంటాయి గ్యారంటీ. అలాగే ఎల్వి ప్రసాద్ గారు నందమూరి తారక రామారావు గారిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన మొట్టమొదట చిన్న వేషంతో స్టార్ట్ చేసి తర్వాత షావుకారు సినిమాలో షావుకారు జానకిని ఎన్టీ రామారావు గారిని హీరోయిన్లుగా ఆయన దర్శకత్వంలో చేసి పరిచయం చేస్తే ఎన్టీ రామారావు ఏ స్థాయికి లేరో మనం చూసాం. ఇవాళ హైదరాబాదులో సినిమా ఇండస్ట్రీ ఉందంటే సినిమా ఇండస్ట్రీలో మనకి మద్రాసు నుంచి ఇండస్ట్రీ వచ్చినప్పుడు మ్యూజిక్ సైడ్ మనం వీక్, ఫైటర్ సైడ్ వీక్, డ్యాన్సర్ సైడ్ వీక్, సాహిత్యం సైడ్ వీక్. ఈ 3 కూడా మద్రాసు మీద ఆధారపడేవాళ్ళం. కానీ ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు ఎక్కడ డ్యాన్స్ అంటే మన ముక్కురాజు గారిని పిలవండి అనేవాడు, ఫైట్ అంటే సంగారెడ్డి కళ్ళు కాంపౌండ్లో ఉన్న ప్రభు మాస్టర్ని పిలవమనేవాడు. సో అట్టా ఫైటర్స్ యూనియన్ని, ఇట్టా డ్యాన్సర్స్ యూనియన్ని డెవలప్ చేసి దానికి మూల కారణం ఎన్టీ రామారావు. డెఫినెట్గా ఎన్టీ రామారావు ఆశీస్సులు కూడా మా జానీ మాస్టర్ గారికి ఉంటాయి. అలా మద్రాసు మీద ఆధారపడిన మనం మద్రాసులో ఇవాళ చూసుకుంటే సంగీతపరంగా కీరవాణి గారు ఆస్కార్ తెచ్చుకున్నారు. అలాగే సాహిత్యపరంగా చంద్రబోస్ గారు ఆస్కార్ తెచ్చుకున్నారు. కానీ ఆస్కార్ తెచ్చుకున్నది చంద్రబోస్ అయినా చంద్రబోసు వెనక ఆస్కార్కి పంపించింది మీ డ్యాన్స్ మాస్టర్ సుచిత్ర చంద్రబోస్. దాంట్లోనూ మీ పాత్ర ఉంది. సో అట్లాగే ఎప్పుడు కూడా అక్కడ మద్రాసు మీద ఆధారపడే మన తెలుగు మాస్టర్, మన సింహపురి బిడ్డ ఒక తమిళ సినిమా నుంచి ఎర్రకోట మీద జెండా పాతాడు, నేషనల్ అవార్డు వచ్చింది. అది మన తెలుగు సత్తా, మన గడ్డ మీద నుంచి తెలుగు సత్తా చూపించడం కంటే మనం ఎక్కడైతే ఆధారపడి తమిళ ఇండస్ట్రీ చెన్నై లేకపోతే మనకు దిక్కు లేదు అనుకుంటే ఆ చెన్నై నుంచినే తీసుకెళ్ళి జెండా ఎర్రకోటకి ఎగరేసాడు. అది తెలుగువాడి సత్తా. అలెక్స్, నువ్వు చాలా భారీగా చెప్పావు. భారీగా చెప్పిన దాంట్లో తెలుగువాడి సత్తా ఇవాళ చూస్తా అంటే ఆస్కార్, అక్కడ కీరవాణి గారు, చంద్రబోస్ గారు, వెనకుండా సుచంద్ర చంద్రబోస్ ఎలా కొట్టారో మన జానీ మాస్టరు. మళ్ళీ అలాగే మొన్న ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి అద్భుతమైన విజయం సాధించింది. తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ. ఇక్కడ డ్యాన్స్ చేసి అక్కడ నేషనల్ అవార్డు ఎలా కొట్టాడో అక్కడ మైక్ పుచ్చుకొని మాట్లాడుతుంటే కూటమి కూడా అంతకంటే గొప్ప విజయం కొట్టింది. దానిలో మన జానీ మాస్టర్ ఉన్నాడు. అది పరారు కాదు, తోలేశారు వాళ్ళు. పరారు కాదు, తోలేశారు. తోలేసేటట్టు మైక్ పుచ్చుకుని జానీ మాస్టర్ మాట్లాడుతుంటే తోలుకుంటూ వెళ్తా ఉంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వదిలేసి బెంగళూరు వెళ్ళిపోయినంత పరిస్థితి వచ్చింది. అంత పరిస్థితి తీసుకొచ్చాడు మా జానీ మాస్టర్. సో అలాంటి జానీ మాస్టర్ ఇవాళ జానీ మాస్టర్ మనం జరుగుతుందంటే ఇది తెలుగువాడి ప్రతి ఒక్కడికి గర్వకారణంగా మన తెలుగువాడు ఆ రేంజ్కి వెళ్ళాడు. ఆ రేంజ్కి వెళ్ళిన తెలుగువాడు మరలా మన యూనియన్కి అధ్యక్షుడు. అదొకటి మర్చిపోవద్దు. తెలుగు టీవీ డాన్సర్స్ మాస్టర్స్ యూనియన్ అధ్యక్షుడు జానీ మాస్టరు. తమిళగడ్డ నుంచి ఎర్రకోట మీద జెండా పాతాడు. ఇది గుర్తుంచుకోండి. సో అలా జానీ మాస్టర్ ఇప్పుడు నేషనల్ అవార్డు సాధించడమే కాకుండా ఇక నుంచి చాలామంది డాన్సర్స్కు కూడా కొత్త వాళ్ళందరికీ మెంబర్షిప్లు ఇచ్చి ఆయన ఇంకెంతో అవార్డులు తెచ్చే డాన్సర్స్ని, డ్యాన్స్ మాస్టర్ని కూడా తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ జానీ మాస్టర్కి వచ్చిన ఈ అవార్డు అది ఆయనకు వచ్చింది కాదు, మన తెలుగువారందరికీ వచ్చింది. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీ రామారావు పార్టీ పెట్టి మన తెలుగువాడి సత్తా ఎలా చూపించారో ఇవాళ మన జానీ మాస్టర్ అలా మన సత్తా చూపించాడు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. సో మీరు ఎక్కడున్నా ఏ మంచి పని జరుగుతున్నా ఫస్ట్ మీరందరూ వస్తారు, దాన్ని క్యాప్చర్ చేసి ప్రపంచానికి తెలుపుతారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.
ఫస్ట్ ఐ వుడ్ లైక్ థ్యాంక్స్ సన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అనమాట. ఫస్ట్ వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అలెక్స్ అని చెప్పినట్టు నేను ఎప్పటి నుంచో చెప్తా ఉంటాను, ఎవడు హీరో అవ్వాలన్నా, ఎవడు విలన్ అవ్వాలన్నా, ఎవడు డైరెక్టర్ అవ్వాలన్నా, ఎవరైనా కొరియోగ్రాఫర్ అవ్వాలన్నా, ఏం అవ్వాలన్నా కూడా ప్రొడ్యూసర్ ఉంటేనే అవుతాడు, లేదంటే హీరో లేదు, ఎవడు లేరు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది. ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, క్షమించండి. నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను ఇది కూడా. ప్రొడ్యూసర్స్ అనగానే ఎక్కడున్నారంటే అక్కడెక్కడో పోయి ఒక చిన్న టెంట్ ఏదో వేసేస్తారు, అక్కడ కూర్చొని ఉంటారు అనమాట. అంటే క్యాషియర్ లాగా ట్రీట్ చేస్తారు. సో ఐ డోంట్ లైక్ దట్. ప్రొడ్యూసర్ అంటే హీరోనే, ఆయన్ని కూడా అలానే చూడాలనేది నాకు ఎప్పటి నుంచో కోరుకుంటుంది. సో నేను ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ నేను కలిసేది ప్రొడ్యూసర్స్ని. ఎందుకనంటే వాళ్ళే మనకు సినిమా స్టార్ట్ చేసేది వాళ్ళే, ఎండ్ చేసేది వాళ్ళే. థియేటర్లో రిలీజ్ అయ్యి మళ్ళీ దాని పబ్లిసిటీ అంటే ఓన్లీ ఏదో సినిమా స్టార్ట్ చేసాం కదా, అయిపోయింది, రిలీజ్కి అయిపోయింది అలా కాకుండా మళ్ళీ అది కొంచెం అట్టిట్టున్నా కూడా పుష్ చేసి వెనకాల నుంచి ఏదైనా అవార్డ్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా కొంచెం పుష్ చేస్తూ ఇవన్నీ చేసేది వాళ్ళే. కాబట్టి అన్న థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ లేకపోతే మేము ఎవ్వరూ లేను ఇక్కడ. సో మా 24 క్రాఫ్ట్స్ నుంచి అండ్ అందరి సైడ్ నుంచి, మన ఆడియన్స్ సైడ్ నుంచి, అందరి సైడ్ నుంచి థ్యాంక్ యూ. మీరు ఇలానే మంచి సినిమాలకి ప్రొడ్యూస్ చేయాలి, ముందుకు రావాలి. అలాగే మేము ఎంత కష్టపడుతున్నామో ఆ కష్టానికి ఫలితంగా మీరు మమ్మల్ని నమ్మి కోట్లు పెడుతున్నారు. సో అలానే మీకు కూడా చిల్లర రావాలని, మళ్ళీ సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇందాక దామని చెప్పి ఒక సినిమా తీస్తే ఇంకో సినిమా తీరని చెప్పి, సో అలాంటి పరిస్థితి రాకుండా ఒక సినిమా చేస్తే ఇండస్ట్రీ 2 రోజులు మళ్ళీ సినిమాలు తీసేలాగా వాళ్ళు లాభపడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ సన్ పిక్చర్స్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్. ఫస్ట్ నుంచి నేను ప్రొడ్యూసర్ ఒక సాంగ్ చేశారు, వెన్నెలు అని చెప్పి. నేను కొరియోగ్రాఫ్ అయిన తర్వాత అలాంటి సాంగ్ వస్తే చేయాలని చాలా కోరిక. ఆ సాంగ్కి నేషనల్ అవార్డు వచ్చింది. సో అలాంటి సాంగ్ ఒకటి చేయాలని చెప్పి నేను ఎప్పటి నుంచో కోరుకునింది. అది ధనుష్ గారి వల్ల, సన్ పిక్చర్స్ వల్ల ఆ సాంగ్ క్రియేట్ అవ్వటం, ఆ డైరెక్టర్ ద్వారా ఆ సిచ్యువేషన్ తీసుకురావటం, ఆ సిచ్యువేషన్ తీసుకొని వచ్చి మన అనిరుద్ గారికి ఆ సిచ్యువేషన్ చెప్పటం. అండ్ అనిరుద్ సార్ హీఈస్ గివింగ్ సూపర్ అమేజింగ్ సాంగ్ మ్యూజిక్. సో వీళ్ళంతా ఒక ఎత్తు అయితే, ఒక బాడీకి హార్ట్ ఎంత ముఖ్యమో అంత ముఖ్యం వాయిస్. సో ధనుష్ సార్ ఓన్లీ యాక్టే చేయకుండా సాంగ్ ఆయన పాడి ఆ సాంగ్కి ఒక ప్రాణం తీసుకొని వచ్చారు ధనుష్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ధనుష్ సార్, చాలా థ్యాంక్స్. ఇక్కడి నుంచి చెన్నైలో చాలామంది కొరియోగ్రాఫర్స్ ఉన్నా కూడా, అన్ని ప్లేసెస్లో చాలా కొరియోగ్రాఫర్స్ ఉన్నా కూడా, తెలుగు నుంచి నన్ను పిక్ చేసి తీసుకొని వెళ్ళి ఈ సాంగ్ తినైతే న్యాయం చేయగలరు అని చెప్పి నాకు ఇచ్చి నన్ను నమ్మి ఈ సాంగ్ చేయించినందుకు చాలా థ్యాంక్స్ ధనుష్ సార్, చాలా థ్యాంక్స్. ఓన్లీ ఇదే కాదు, ధనుష్ సార్ దీంట్లో ఓన్లీ ఒక ఏదో యాక్టర్ లాగా చేయలేదు. ఆయన ఫస్ట్ ముందు వస్తారు, వచ్చి కూర్చొని మేకప్ వేసుకునే ముందు ఏమైతే తనకి అనిపిస్తుందో, ఆయనకి అనిపిస్తుందో అవన్నీ కూడా ఇన్పుట్స్ ఇస్తారు. ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పి. సో ఆ ఇన్పుట్స్ నాకు చాలా పనికి వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నాకు రాగానే చెప్పిందంటే ఈ సాంగ్ గ్రౌండ్ లెవెల్లో చేయాలి అంతే, నాకు సినిమా లాగా కాకూడదు. రియల్ లైఫ్లో ఒక అమ్మాయి అబ్బాయి బయటికి వెళ్తే, రోడ్డు మీదకి వెళ్తే ఏం చేస్తారు అంతే కావాలి, అంత చిన్న స్టెప్సే కావాలి అని చెప్పి ఫస్ట్ నాకు ఇంగిట్ చేశాను అనమాట, ఇది ఇలా అని. అప్పుడు నేను ఆ డాన్స్ అదంతా మైండ్ నుంచి తీసేసి నేను కూడా ఒక స్ట్రీట్లో తిరిగితే నార్మల్గా గర్ల్ ఫ్రెండ్తో ఎలా ఉంటుందని ఆ ఫీల్నే పట్టుకున్నాను. అది ఆయన దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి ఇంకొంచెం ఎక్స్ప్రెషన్స్ తీసుకొని దాన్ని ఆయన డెవలప్ చేయటం జరిగింది. అండ్ అలానే
ఈ సాంగ్ ఇంత బాగా మ్యాజికల్గా కనబడడానికి ఓం సార్, డిఓపి గారు, సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నిజంగా ఆ సాంగ్ని చాలా మ్యాజికల్గా మీరు ఫ్రేమ్స్ పెట్టి అండ్ డిఐలో కానీ అదంతా కానీ అసలు చాలా బాగా చేశారు ఓం సార్. సో నాకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ స్టేజ్ ద్వారా డిఓపి ఓం గారికి. అండ్ అలానే ఇంకా సూపర్ అయినంటే ఈ సాంగ్లో నిత్యమేనన్ గారు. మేము ఎంత బాగా డ్యాన్స్ చేసినా ఆమెకు ఒక చిన్న క్లోజ్ పెడితే ఆ క్లోజ్లో ఆమె ఇచ్చే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఈ పాట మొత్తానికి ప్రాణం పోసేసేది. సో అంత అంటే అంత ఇష్టంగా చేశారనమాట. సో అలాగే రాశికన్న గారు, తను కూడా ఏది ఒక షాడో, అంటే ఒక మనిషి లేకుండా కూడా షాడో లాగా కనబడాలి, ఒక లైట్నింగ్ లాగా సాంగ్లో కంటిన్యూగా ఉండాలి అని చెప్తే అదే ఫాలో అవుతూ ఐఎమ్ నాట్ హీరోయిన్, అంటే నేను ఒక హీరోయిన్ కాదు దీంట్లో, ఒక షాడో అని చెప్పి అంతే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చేశారు అనమాట. సో ఇలాగా ధనుష్ సార్ అండ్ నిత్యమేనన్ సార్ అండ్ రాశికన్న గారు మీ పర్ఫార్మెన్స్తో నేను ఇంత చేస్తే దాన్ని ఇంతగా మీరు చేసి ఈరోజు నేషనల్ అవార్డు దాకా తీసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ధనుష్ సార్, నిత్యమేనన్ మ్యామ్ అండ్ రాశికన్న మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ సాంగ్ది, మిగతాది తీసుకుని వచ్చిన తర్వాత చెప్తాను. తర్వాత ఈ మన ఇండస్ట్రీ గురించి మన ఈ టీఎఫ్డిడిఏ దీని గురించి మాట్లాడతాను. ఫస్ట్ నేను ఏం సాధించాలన్నా ఏం చేయాలన్నా కూడా ఏమంటారు, ఒక టికెట్ కావాలి, ఒక వేదిక కావాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలి వెళ్ళడానికి. సో అలాంటిది మన ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు పడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఒక యూనియన్ని స్థాపించి ఒక యూనియన్లో మెంబర్స్ని తీసుకొని కొరియోగ్రాఫర్స్ని తీసుకొని ముందుకెళ్ళి ఒక యూనియన్ నిలబెట్టాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అలాంటిది ముక్కురాజ్ మాస్టర్ గారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నిలబడి తిన్నారా లేదా ఎవ్వరికి తెలియదు. వాళ్ళతో పాటు కష్టపడిన ఫౌండర్స్, వాళ్ళతో పాటు కష్టపడిన సీనియర్ డాన్సర్స్, సీనియర్ మాస్టర్స్, వీళ్ళందరి కష్టం అంటే ఎంత కష్టపడో నాకు తెలియదు. వాళ్ళు మాకు వేసిన పూలబాట అనమాట ఈ యూనియన్ టీఎఫ్డిడిఏ. సో ఆ పూలబాటలో మేము దర్జాగా హ్యాపీగా మా యూనియన్ అంటే మాకు మేము ఏం చేయాలన్నా కూడా అలా చేసిన ముక్కురాజ్ మాస్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఏం చెప్పినా నేను అసలు మనకు సరిపోదు మీకు. అండ్ ఫౌండర్ సార్ థ్యాంక్ యూ సార్, మీరు ఆయన వెనకాల ఉండి ఇప్పటి వరకు కూడా వెన్నుముక్కలాగా మీరు ఉండి వెనకాల నుంచి ప్రోసెస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ఈ యూనియన్ పెట్టిన వెంటనే ఫస్ట్ నేనున్నాను అని ముందుకు వచ్చింది మన గబుకని. సో ఫస్ట్ ఈ యూనియన్ పెట్టంగానే ఫస్ట్ అవకాశం ఇచ్చిన నారాయణమూర్తి గారు ముక్కురాజ్ మాస్టర్ గారిని బాగా ఏమంటారు ఎంకరేజ్ చేశారనమాట. నారాయణమూర్తి గారు ఆయన సినిమాల్లో చాలా సాంగ్లు ఇవ్వటం, డాన్సర్స్ని కూడా పిలిపించుకొని 100 మంది డాన్సర్స్ని పెట్టి చేయటం, అంటే ఇక్కడ డాన్సర్స్ ఉన్నారని చెప్పి. సో అలాగా నారాయణమూర్తి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ రోజు మీరు మా యూనియన్ని ప్రోత్సహించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలానే కొంచెం ఎదిగిన తర్వాత, కొంచెం వస్తున్న తర్వాత నాగార్జున గారు, మన అక్కినేని నాగార్జున గారు మన రాకేష్ మాస్టర్ గారిని అండ్ మిగతా మాస్టర్స్ని కూడా మన ఇది అన్నపూర్ణ స్టూడియోకి పిలిపించి మీ కాడ ఏం టాలెంట్ ఉంది చూపించండి అని చెప్పి ఆ టాలెంట్ అంటే మనోళ్ళు పోయి చాలా కష్టపడి అక్కడ ఆయన ముందు చేయటం జరిగింది. అలాగా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ జర్నీ స్టార్ట్ అయితే మా సీనియర్ డాన్సర్స్ అందరూ, కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఏమంటారు మెట్టు ఎదుగుతూ ఒక ఇటుక మీద ఇటుక వేసుకుంటూ ఒక ఇల్లు లాగా తయారు చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక పవర్ వచ్చింది మా యూనియన్కి. ఆ పవర్ ఎవరనంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన హరీష్ భాయ్ మాస్టర్ని పిలిపించి, సో హైదరాబాద్ చాలామంది కొరియోగ్రాఫర్స్ ఉన్నా కూడా ఎక్కడెక్కడో
హరీష్ భాయ్ మాస్టర్ని పిలిపించి మీరు సాంగ్ చేయండి అని చెప్పి ఎన్నో కోట్లు అప్పుడే ఆయన మీద నమ్మకం పెట్టి, ఈ టీఎఫ్డిడి యూనియన్ మీద నమ్మకం పెట్టి, డాన్సర్స్ మీద నమ్మకం పెట్టి మనకు తమ్ముడు, ఏది తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఇంకా అక్కడి నుంచి ఏమేమి సాంగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మన హరీష్ భాయ్ మాస్టర్ అండ్ నిక్సన్ మాస్టర్ అండ్ మిగతా మాస్టర్స్ ఉన్నారు, పేరు గుర్తులేదు. సో వీళ్ళందరూ కూడా ఈ యూనియన్ నుంచి ఇచ్చిన సాంగ్సే. ఏదైతే ట్రెండీగా క్రియేట్ అయిందో అదంతా టీఎఫ్డిడి ఇక్కడి నుంచి వెళ్ళిందే. ఇక్కడ అయిన తర్వాత మిగతా వాళ్ళు ఓహో ఇలా కూడా సాంగ్స్ చేయొచ్చు, ఇలా కూడా కొరియోగ్రాఫ్ చేయొచ్చు అని చెప్పి మిగతా వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ ఘనత కూడా మన యూనియన్దే. సో అలా చేస్తూ 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 ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ పాత నీరు పోవాలా, కొత్త నీరు రావాలి. అలాగా మా సీనియర్సు మన యూనియన్కి ఇంకా మనుషులు కావాలి, మంచి టాలెంట్స్ కావాలని చెప్పి అప్పుడు మాకు కార్డు ఇవ్వటం జరిగింది. ఆ కార్డు తీసుకున్న నేను, శేఖర్ అన్న, గణేష్ అన్న, రఘు మాస్టర్, చాలామంది కూడా ఈ యూనియన్ నుంచి మాకు అవకాశాలు ఇచ్చి మాకు కార్డు ఇచ్చారు. అది మేము తీసుకొని ముందుకు వెళ్తుంటే నాకు ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేసింది, నన్ను గుర్తించింది ఫస్ట్ వ్యక్తి రాజమౌళి గారు. సో థ్యాంక్ యూ సార్ నందన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు నా కష్టాన్ని గుర్తించి మగధీరలో నాకు అవకాశం ఇచ్చారు, అది చేయలేకపోయినాను. తర్వాత మళ్ళీ వెంటనే మర్యాదరామ నుంచి నాకు అవకాశం ఇచ్చి అక్కడి నుంచి నాకు ఒక 3 సినిమాలు, బాహుబలి ఫస్ట్ పార్ట్ వరకు కంటిన్యూగా నాకు సాంగ్ ఇస్తూ నన్ను ఎడిటింగ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నాకు కంటిన్యూగా ముందుకు ప్రోత్సహిస్తూ తీసుకుని వెళ్ళారు. సో థ్యాంక్ యూ మచ్ రాజమౌళి సార్. ఇంకా మిగతా అంతా నా జర్నీ తెలిసిందే మీ అందరికీ. సో అందరికీ చెప్పుకుంటూ పోతే లేదు టైము. బట్ ఒక వ్యక్తికి అయితే చెప్తాను, నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను, ఈ పొజిషన్ నాది ఏదైనా కూడా అది నా తల్లి పెట్టిన భిక్షం. సో నన్ను పుట్టించిన నా తల్లి, నా తండ్రి, సో వాళ్ళ ఒక దీవెన, వాళ్ళ ప్రేమ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ వరకు ఉండేవాడిని కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ మై మామ్, మై డాడ్. అండ్ ఇంకా అందరికి తెలిసిందే చరణ్ అన్న, నితిన్ అన్న, అందరూ, ఇంకా సునీల్ గారు, వీళ్ళందరూ నాకు స్టార్టింగ్ నుంచి అందరూ ఇచ్చుకొని వచ్చారు. అది మళ్ళీ చెప్తే మళ్ళీ మీకు అది రిపీట్గా ఉంటుంది. సో అది అంతా వద్దు. తర్వాత నాకు ఈ అవార్డు రాగానే ఫస్ట్ హ్యాపీగా అనిపించింది, ఫస్ట్ నాకు అవార్డు వచ్చిన తర్వాత కంటే కళ్యాణ్ అన్న డిప్యూటీ సీఎం ఆ పోస్ట్లో ఉండి ఆ గవర్నమెంట్ ఎంబ్లెమ్ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ మీద లెటర్ యాడ్ మీద నాకు పెట్టి పంపించారు సార్. అది చూడంగానే అసలు సూపర్, అసలు చాలా 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 హ్యాపీగా అనిపించింది. కళ్యాణ్ నాకు ఊరు నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా నాకు ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్న నేను పాలిటిక్స్లో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీతో ఉన్నాను, నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటావు, ఎప్పుడు నా గుండెల్లో ఉంటావు, ఉన్నతమైన స్థానంలో ఉంటావు, నీ వెనకాల నేనున్నాను, అది ఏ ఇండస్ట్రీలో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా నేను నీతో ఉన్నాను, నువ్వు మంచి చేసుకుంటూ ముందుకెళ్ళు అని చెప్పారు. సో అన్న ఖచ్చితంగా కళ్యాణ్ అన్న ఎప్పుడు మంచి చేసుకుంటే ముందుకెళ్తాను, ఎందుకంటే మీ స్ఫూర్తితో పెరిగినోడిని. సో తొందరలో ఏది నేను కళ్యాణ్ అన్న కూడా కలుస్తాను. సో ఇప్పుడు గెలిచినప్పటి నుంచి ఇప్పుడు ఒక కర్రలా బిజీగా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఇండస్ట్రీకి నేను ఇంతకుముందు ఓన్లీ మేమే కొరియోగ్రాఫర్స్ అలా ఇలా అనుకున్నాను, కానీ ఇండస్ట్రీలో వెనకాల ఉండి ఒక పవర్ లాగా కాపాడుకుంటూ వస్తున్నది ఎవరా అంటే నాకు తర్వాత తెలిసింది. అది కూడా పోస్టులు ఎక్కిన తర్వాత అది ఛాంబర్ అండ్ ఫెడరేషన్. సో వాళ్ళు లేకపోతే, వాళ్ళ ఒక బలం లేకపోతే మేము ఎవ్వరం లేము. ఎందుకనంటే మాకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏం చేసినా కూడా మేమున్నాము, మీరు వెళ్ళండి, మీకు మేము తోడుంటాము, మీ ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి అని చెప్పి మా వెనకాల ఒక శక్తిలాగా నిలబడింది చెప్తున్నారు మన ఛాంబర్ అండ్ ఫెడరేషన్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ లవ్, మీ యొక్క ఎంకరేజ్ ఎప్పుడు మాకు ఉండాలి సార్. ఇదేం సార్ చిన్నదే సార్, ఇది ఇంకా ముందు నేను చెప్పాను సార్, చేసి చూపిస్తాం సార్. మేమంతా చెప్పటం అలవాట్లు చేసి చూపించటం. సో దాము సార్ మీరు చెప్పినట్టు ఖచ్చితంగా సార్ న్యూ టాలెంట్ ఎక్కడ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే దాంట్లో ఫస్ట్ పర్సన్గా నేను ఉంటాను సార్. అది ఏ ప్లేస్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా న్యూ టాలెంట్. ఎందుకంటే
మీరు న్యూ టాలెంట్ నన్ను గుర్తించి ఇచ్చారు కాబట్టి నేను ఈ ప్లేస్లో ఉన్నాను. అలానే నేను కూడా న్యూ టాలెంట్స్ ఎక్కడ ఉంటారో నేను గుర్తించి వాళ్ళకి నేను అవకాశాలు ఇస్తాను. నా ఒక్క కార్డేంటి సార్, ఎన్ని కార్డులు కావాలంటే ఇస్తాను సార్. ఎందుకంటే వాళ్ళందరూ బతకాలి సార్, హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు మేమే అని కాదు సార్, అందరు రావాలి. చెప్తాం కదా సార్, పాత నీరు పోవాలా, కొత్త నీరు రావాలా, అప్పుడే సిస్టమ్ బాగుంటుంది సార్. సో ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఓన్లీ డాన్సర్సే కాదు, కొరియోగ్రాఫర్స్ కానీ ఎవరికైనా కూడా మేము ఎంకరేజ్ చేస్తాం సార్. మేము ఉంటాం సార్. మీ యొక్క ఆలోచనలు ఖచ్చితంగా ముందుకు తీసుకుని వెళ్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి నన్ను. అండ్ అనిల్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్ అన్న గురించి ఒక మాట చెప్పేస్తాను. నేను ఈరోజు రాజకీయంలోకి వెళ్ళడానికి మెయిన్, మన పాలిటిక్స్లో వెళ్ళడానికి మెయిన్ కారణం అనిల్ అన్న. ఎందుకంటే నేను ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత అసలు ఏంటి సిస్టమ్ ఏంటి తెలుసుకుందాం అని చెప్పి కూర్చున్నాను. నాకు ఒక సిస్టమ్ గురించి చెప్పానంటే, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు, సిస్టము అక్కడ పెద్ద సిస్టమ్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి, కళ్యాణ్ ఒక్కడే ఉన్నారు, మీరు వెళ్ళి ఆయన వెనకాల నిలబడి ఒక గజస్తంభంలాగా నిలబడండి, ఆయనకి సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా ఈసారి ఆయన గెలుస్తున్నారు, మీరు ఆయన వెనకాల ఉండండి అని చెప్పి నాకు మోటివేషన్ చేస్తే, కరెక్టే కదా, ఆయన ఒక్కరే ఉన్నారు, అసలు ఆయన వెనకాలకు ఉన్నారు కొంతమంది, అంటే ఒక్కరే మీన్స్ ఉన్నారు, మేము కూడా వెళ్తే ఒక ఉడత సాయం అంటారు కదా, సో అలా నా సైడ్ నుంచి కూడా ఉంటుంది కదా అని చెప్పి నేను వెళ్ళటం జరిగింది. తర్వాత కళ్యాణ్ నన్ను స్వాగతించారు, తీసుకుని వచ్చారు, నాకు ఒక పోస్ట్ ఇచ్చారు, రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా పోస్ట్ ఇచ్చారు. దాని తర్వాత మన ఎలక్షన్స్లో మన స్టార్ క్యాంపెయినర్గా నాకు అవకాశం ఇచ్చారు. సో అవన్నీ జరగడానికి మెయిన్ ముఖ్య కారణం అనిల్ నా, మీరేనా? థ్యాంక్స్ నా, నాకు ఆ రంగంలో కూడా పోవడానికి ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ లీస్ట్ మెయిన్, నేను ఇక్కడ ఐషకం సార్ ఉన్నప్పుడు చాలామంది, ఇది మన దగ్గర ఒక పొజిషను, ఒక డబ్బు, ఒక హోదా వచ్చినప్పుడు చాలామంది ఉంటారు. కానీ ఏమీ లేనప్పుడు చేయి పట్టుకొని ఎంతమంది అవమానించినా, ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టినా, మానసికంగా బాధ పెట్టినా, ఏం చేసినా నాకు వెనకాలండి నన్ను ఒకే ఒక మాట చెప్తుంది, నువ్వు సూర్యుడివి, 10 మందికి వెలుగునిచ్చేవాడు వీరా, వాళ్ళు కింద బతికేవాడి కాదు, నువ్వు వెలుగునిచ్చేవాడివి. వెలుగునిచ్చేవాడికి వెలుగు వెనకాల చీకట్లో ఏముందో తెలుస్తుంది, వెలుతురులో ఏముందో తెలుస్తుంది. నువ్వు ఒక సూర్యుడివిరా, భయపడకు, ముందుకెళ్ళు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా చేయి పట్టుకుని, నేను తప్పులు చేసినా ఒప్పులు చేసినా నన్ను దగ్గర ఒక అమ్మలాగా, తప్పు చేసినప్పుడు ఒక అమ్మలాగా నన్ను ఇది కాదు, ఇది రైట్, ఇట్లెళ్ళు అని చెప్తుంది. సక్సెస్ అయిపోయి ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఒక తండ్రిలాగా గర్వపడకు, గర్వం తీసుకురాకు, హంబుల్గా ఉండు, గ్రౌండ్ లెవెల్లో ఉండు అని చెప్తుంది. ఏదైనా చిన్న చేష్టలు ఏదైనా చేసి ఏదైనా హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ లాగా నాతో ఎంజాయ్ చేస్తుంది. అండ్ నాకు నన్ను మగవాడిని చేయడానికి, నన్ను ఒక మొగతనం, నువ్వు మగవాడే అని చెప్పి నన్ను మొగతనం నిలిపేయడానికి తన కడుపుని చింపుకొని తన మీద ప్రాణాలకి తెగించి కడుపుని చీల్చుకొని నా బిడ్డను జన్మనిచ్చి నువ్వు మగవాడు అని చెప్పి నాకు చాటి చెప్పించిన నా భార్య. సో ఆ పొజిషన్లో కూడా పెట్టింది. సో అన్ని విధాలుగా నీకు ఎంత చెప్పినా తక్కువే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఐ లవ్ యూ. I love you so much. Thank you so much. Thank you. And అంతే, ఇంకా ఇండస్ట్రీలో ఉన్న మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా పేరున్న థ్యాంక్స్. మీరందరూ మా టాలెంట్ని గుర్తించి మాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు మేము ఈ పొజిషన్లో ఉన్నాము, ఇంత మంచి పేరు తెచ్చుకున్నాము. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. ఐ లవ్ యూ ఆల్.